వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని వారి కొరకు ప్రార్థించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ఉందంట లేదంట? సరే కూర్చొని పిల్లలు ఆలోచించండి. పిల్లలు కూడా శ్రద్ధగా దేవుని మాటలు వినేటట్టుగా తల్లిదండ్రులకు బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు బాధ్యత తీసుకోకపోతే మీకు చెప్పే ఒకసారి ఒక తల్లి అట మామయ్య వచ్చేటటువంటి అరే మీ మామయ్య వస్తాడా బాగా వెళ్ళాడు. మామయ్య కొడుకు వెళ్ళిన తర్వాత మామయ్య ఒకసారి మామయ్య అంటే అమ్మ తమ్ముడు కాబట్టి తన్ను అనగానే వాడు తన్నాడు. తంతే తగిలినా పిల్లలు తనినా కొట్టినా తగ్గగా అంటే వాడు తన్నుని ఎప్పుడైతే అంతో తల్లి ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరు తనవాడు అయిపోయాడు. వాళ్ళకి వాళ్ళ పిల్లలు ఇల్లు కూర్చో అలా అడిగిన కూర్చోగా అన్నీ కూర్చో ఒకసారి తన్నాడమ్మా అంటారు. ఆ తల్లుతో వాళ్ళ ఇంటికి రావడం మానేశారు. సన్నమానే ముందు డైరెక్షన్ చేసేప్పుడు ఎవరు రావట్లేదండి. వాళ్ళ మొదలు పెట్టారు. దేవుడా లేదండి మామయ్య వచ్చేది గురించి గుడి అడుగులు ఇప్పుడు చూస్తేనేమో నదులుతున్నారు అంటారు. కాబట్టి పిల్లలకు తల్లిదండ్రులుగా వారికి నేర్పించాల్సినటువంటి బాధ్యత తల్లిదే. ఎందుకంటే వాళ్ళే కదా పాలించి బిడ్డతో మాట్లాడి మాటలు నేర్పించేది, నడక నేర్పించేది. కాబట్టి ఆడపిల్లైనా పిల్లవాడైనా సరే ఎవరైనా సరే తల్లి దగ్గర మొట్టమొదటి విద్యాభ్యాసం అనేది అక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. అక్కడ కనుక నేర్పిస్తే వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత అదే మార్గంలో నడవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చిన్న పిల్లలకు నేర్పించారు. మా పిల్లలకి ప్రార్థన చేయడం నేర్పించారు. అలా నేర్పించింది. ఎవరికి ఆర్డర్ ఇస్తే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఆర్డర్ అయినంతే ప్రార్థన 2 ముక్కలే. ఆ 2 ముక్కలు ఎవరికైతే వాళ్ళు చేస్తారు అంతే సీరియస్గా. కంచె ఉంది ఫస్ట్ నేను కొడతా ఉన్నాను. వాళ్ళ అమ్మ కూడా వస్తుంది తెలుసు కాబట్టి డైరీ గారు దగ్గర వాళ్ళ అమ్మకు వచ్చు, నాకు వచ్చు. వాళ్ళు కూడా నేను చేసుకున్నారు. ఇద్దరు కంటి అంటే మనం చేసేటువంటి పనులను బట్టి పిల్లలు కూడా మనం అబ్జర్వేషన్ చేసి వాళ్ళు కూడా అవి నేర్చుకుంటారు. అలాగే మంచి విషయాలు చెప్పేటువంటి విషయంలో దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండేటువంటి వాటి విషయాల్లో పిల్లలకు వారికి నేర్పించడం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక భాగాన్ని మనము ఈ సాయంకాల సమయంలో మనము ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు చదవండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపుచు అపవిత్రాత్మ మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణం కొరకు చేతి కర్రను తప్ప రొట్టెనైనను జాలినైనను
సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుగుకూడదనియు 2 అంగీలు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించెను. మరియు ఆయన వారితో ఇట్లని, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించదరు, అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు ఆ ఇంటనే బస చేయుడి. ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింద ధూళి దులిపివేయండి. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలెనని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాసి అనేకులకు రోగులకు స్వస్థపరచుచుండిరి. ఇక్కడ ఈ భాగంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు వినబడుతూ ఉన్నాయి, కనబడుతూ ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఇక్కడ శిష్యులకు ఒక అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. శిష్యులు అంటే అధికారం ఇస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది శిష్యులు ఆయనను ఏం చేస్తున్నారు అంటే వెంబడిస్తూ ఉన్నారు, ఆయనను అనుసరిస్తూ ఉన్నారు. కాబట్టి మొట్టమొదటిగా శిష్యులుగా ఎప్పుడు పిలువబడతారు అని అంటే మాటకు లోబడి నడుస్తూ ఉన్నప్పుడు వారు శిష్యులుగా పిలువబడుతూ ఉంటారు. ఎవరైతే మాట వినరు వారిని శిష్యులు అంటారా? అనరు. కాబట్టి శిష్యుడు అనేటువంటి విధానము అది చాలా లోబడినటువంటి మనస్తత్వం కలిగినటువంటి విధానం కలిగినటువంటి వారి వలె శిష్యులు ఉంటారు. ఒకనొక సమయంలో ఫారినర్స్ ఇతర దేశస్తుల నుంచి మన ఇండియాలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. మిషనరీలుగా లేదా రకరకాలుగా వాళ్ళు వచ్చి, అంటే ఇండియా అనగానే పేద ప్రజలు ఉంటారు, పేద దేశం అనేటువంటి ముద్ర అది పడిపోయింది. కాబట్టి నిజంగా ఉన్నటువంటి వనరులను అందరికీ పంచితే పేదవాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఉంటారండి? ఒక ఆయనకి 10 ఎకరాల పొలం ఉంది. 1 ఎకరం వచ్చుకుని 9 ఎకరాలు లేనటువంటి వారికి పంచారు అనుకోండి, అప్పుడు పేదవాడు ఉంటారా? ఈ పని ఎవరు చేస్తారో తెలుసా? ఇట్లాంటి పనులు కొన్ని కులాలకు చెందినటువంటి వ్యాపారం చేసేవారు ఉన్నారు. వాళ్ళకి 10 లక్షల కోట్ల రూపాయలు ఇస్తారు. సాటి వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటుంటే అతనికి పెట్టుబడి వడ్డీకైనా లేకపోయినా సరే పెట్టుబడి పెడతారు. ఎందుకంటే అతను కూడా మారాల, ఒక మంచి స్థితికి రావాలి. ఒక వ్యక్తి అయితే డైరెక్ట్గా చెప్పాడు ఆ విషయం, మా ఊళ్ళకి అయితే ఇస్తారండి అంటే మీరు మా ఊరు అనే కదా. అట్లాంటి కమ్యూనికేషన్ దేవుడిని ఎరిగినటువంటి ప్రజల్లో కూడా ఉండాలి. అది లేనప్పుడు ఆ కుటుంబమైన ఆ సంఘమైన అది విక్షిప్తమైపోవడానికి అవకాశం ఉంటుంది.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులను ఆయన పిలిచి తన వెంట ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఆయన వారు ఏ విధంగా నడవాలో, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా మాట్లాడాలో ఆయన వారి ముందు ఒక మాదిరిగా ఆయన ఉంటూ ఉన్నాడు. వారిని ఆయన ఏం చేశాడు అంటే పిలిచాడు. 12 మంది శిష్యులను పిలిచినప్పుడు ఆ 12 మంది శిష్యులు కూడా లోబడ్డారు, విధేయత కలిగి ఉన్నారు. ఆ తర్వాత అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇవ్వడం జరిగింది. తర్వాత వారు ప్రయాణం కొరకు ఒక 3 వస్తువులను తీసుకుని వెళ్ళకూడదు. తర్వాత ఏ ఇంటికి వెళ్తారో అక్కడే ఉండండి, అక్కడే భోజనం చేయడం చెప్పాడు. తర్వాత ఎవరైతే జనులు మిమ్మల్ని చేర్చుకోకుండా ఉంటారు, మీ మాటలు వినకుండా ఉంటారు, మీ పాదముల ధూళి అక్కడ దులిపేసి మీరు చేయండి. తర్వాత మారు మనసు పొందాలని ప్రకటన చేయమన్నారు. అనేక దయ్యములతో బాధపడుతున్నటువంటి వాటిని వాళ్ళు వెళ్ళగొట్టారు. ఇంకా ఏం చేశారంటే నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి. అంటే శిష్యులు చేసినటువంటి ఆ పనులు ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనకు ఇప్పుడు చదివినటువంటి విధానాన్ని మనకు అర్థమైంది. దాని ఆత్మీయ స్థితిలో, ఆధ్యాత్మిక విధానములు ఎలా వాటిని మనము పాటించాలి, ఏం చేయాలి అనే విషయాలను కనుక మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ మార్పు ద్వారా కొన్ని విషయాలను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినటువంటివి ఉన్నాయి. ఒకటి, 12 మందిని పిలిచినప్పుడు వారందరూ కూడా లోబడ్డారు. ఎంతో కాలం నుంచి దేవుని యొక్క సువార్తను వింటూ ఉన్నాము. దేవుని యొక్క మాటకు లోబడుతున్నామా? లేదా వారములకు 3 సార్లు మందిరంలో ఆరాధన కూడికలు, ప్రార్థన కూడికలు జరుగుతూ ఉన్నాయి, వెళ్ళి వచ్చేస్తున్నాం అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారా? అలాంటి ఆలోచన కనుక కలిగి ఉంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. నీవు మందిరానికి వెళుతూ ఉన్నప్పుడు నీలో అచ్చరచ్చలుగా దేవుని చేరుకునేటువంటి విధానంలో నీవు పరిపక్వం చెందాలి. దేవునికి చేరువైనటువంటి దిశగా నీ ఆత్మీయ జీవిత కోణములు ప్రతి ఒక్కరూ రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి అంటే దేవునిలో కలిసిపోయేటువంటి విధముగా, దేవునితో కలిసి ప్రయాణం చేసేటువంటి విధముగా నీ ఆత్మీయ జీవిత స్థితి ఉండాలి. 2 విషయాలు చెప్తాను మీకు. ఒకటి, ఇతర దేశస్తుల నుంచి ఇండియాకి వస్తున్నటువంటి వారు ఒక 2 జనరల్గా దొరలాడతారు. ఇంతవరకు అనేవి రావట్లేదు అని మిషనరీస్ పార్ట్నర్స్ వస్తారా అన్నారు. ఒక 2 వ్యక్తులు ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చినప్పుడు జనరల్గా ఏ దైవజనులైనా విశ్వాసులైనా మరి ఆలోచన, వారి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, వీళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, వీళ్ళ యొక్క స్థితి ఏంటో, వీళ్ళు గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వారే ఉంటారేమో అనేటువంటి ఆలోచన సర్వసాధారణంగా ఉంటుంది. కానీ ఆ వచ్చినటువంటి 2 వ్యక్తులు చేసేటువంటి పని ఏంటంటే, ఒకళ్ళేమో దుడ్లు కడగడం. ఏ పని? మన ఇండియాలో మామూలుగా వెళ్తారు. ఒకవేళ ఇట్లాంటి పని చేసేవాళ్ళు చాలా మంచిగా బట్టలు వేసుకునేవారు. కానీ అదే ఇతర దేశస్తులకు వాళ్ళు కారు వేసుకుని వెళ్ళి ఆ పని చేసి వచ్చేస్తారు. అంటే ఈ పనికి ఇంత రేట్ అనేది ఉంటుంది. వాళ్ళు పని చేసి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ ఏదైనా పనితో ఫోన్ చేస్తే వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతారు. ఒక ఆయన బాత్రూమ్స్ కడిగేటువంటి పని ఆయన చేసి వాళ్ళ దేశంలో, ఇంకొక ఆయన టాకింగ్ పని చేస్తారంట. ఇంకొక ఆయన టాకింగ్ పని చేస్తారు. వాళ్ళిద్దరు కూడా ఇండియాకి వచ్చారు. వచ్చి వాళ్ళు పెద్దగా చదువుకున్నారు.
వాడు చేసేటువంటి వృత్తిని బట్టి చదువుకున్న వాడికి తెలుస్తారా? పెద్దగా చదువుకున్న వాడు కాదు. వాడు మాతృభాష ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడతారు, మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగు మాట్లాడుతూ ఉంటారు. అట్లా వాళ్ళని ఆ మీటింగ్ లో ఉన్నటువంటి వారు చాలా గొప్పగా ఊహించుకున్నారు వాడు ఏం చేస్తారో అని. వాస్తవం చెప్పేటప్పటికి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే వాడు ఎలా ఉంటుంది వాళ్ళ విధానం అంటే, ముందు కుటుంబానికి కావలసినటువంటి ధనాన్ని సంపాదించుకుంటారు. రెండవది ఇతరులకు సహాయం చేయడం కొరకు మరలా అదనంగా పనిచేసి ఆ ధనాన్ని కూడబెట్టి అదంతా కూడా ఒక పక్కన పెట్టి, మన ఇండియాకి ఇంకా మిగిలిన దేశాలు కూడా పేద దేశాలు ఉన్నాయి, చాలా భయంకరమైనటువంటి స్థితిలో జీవించడం ఉన్నారు. అట్లాంటి దేశాల్లో అట్లాంటి ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వారికి వారి కష్టార్జితం నుంచి అదనంగా వారు ఏ ధనాన్ని సమకూర్చారో దాన్ని పంపిస్తూ ఉంటారు. ఆ విధంగా అలా వాళ్ళు చేస్తూ ఉంటారు. క్రైస్తవులైనటువంటి మనం కూడా అట్లాంటి పనులు చేయాలి. వస్త్రం లేని వాళ్ళకి వస్త్రం ఇవ్వాలి, జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించాలి, తర్వాత ఆకలి ఉన్నటువంటి ఆయనకి ఆహారం పెట్టాలి. ఇట్లా ఒక ధనము సహాయం ఏదో ఎంతో నీకు వచ్చింది సహాయం చేయాలి. సహాయం చేసేవాడిని 70 స్క్రీన్లో చూపించినట్టుగా చెప్పకూడదు. దానివల్ల ఎటువంటి ప్రతిఫలం రాదు, అది మంచిది కూడా కాదు. కాబట్టి చేసి చెప్పకూడదు, దాన్ని రహస్యంగానే ఉంచాలి. కొన్ని చెప్పాలి, అవి ఏం చెప్పాలో ఆదివారం మెసేజ్లో విమర్శలు. కాబట్టి ఇక్కడ ఈ శిష్యుని పిలిచినప్పుడు వాళ్ళు లోబడి వారి యొక్క బాధ్యతను అప్పగిస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే దేవుడు ఒక ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, లేదా ఒక చేతుక్తి కానీ, ఏదైనా లేదా దేవుని యొక్క సువార్త సేవ పరిచయం కానీ, కాపరిగా కానీ, ఇలా రకరకాల పనులు అవి మనమే కోరుకుంటూ ఉన్నాం, మనం ఇష్టపడే చేస్తూ ఉన్నాం కదండి. ఎవరైనా బలవంతం చేస్తున్నాడు దేవుడు, ఎవరైనా బలవంతం పెడుతున్నారు, అట్లా ఏమవుతుంది, అలా ఏమవుతుంది అంటే స్వేచ్ఛ స్వాతంత్రం అనేది ప్రతి మనిషికి ఉన్నాయి. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ ఇష్టమైనటువంటి వృత్తిని వెనుకుని దానిలో నమ్మకస్తుడిగా ముందుకు కొనసాగే వరకు అందులో ఆశీర్వదించబడతాం. లేదనుకోండి రెండు పడవల మధ్య పడవల మీద కాలేస్తే మధ్యలో పడిపోయే ప్రమాదాలు ఉంటాయి. కొంతమంది మనస్సు ఎలా ఉందంటే స్థిరమైనటువంటి మనస్సు కలిగి ఉండదు, స్థిరమైన ఆలోచనలు కలిగి ఉండదు. ఎప్పుడైతే దేవుడు ఒక అధికారాన్ని సంఘంలో సంఘ పెద్దలుగా కానీ లేదా క్యాషియర్గా కానీ లేదా ఇంకొక పని ఏదైనా సరే మరి ఆ యొక్క అవకాశం వచ్చినప్పుడు దానిని నీకు ఇచ్చినటువంటి సమయంలో దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి వారుగా ఉండాలి. ఆ పని కొరకు మనం వేగిపడేవారుగా ఉండాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారిని కొంతకాలం వెంబడించిన తరువాత వారిని ఇద్దరిద్దరిగా పంపుచు అంటాడు, అపవిత్రాత్మ అనే వారికి అధికారం ఇచ్చాడు. అంటే అపవిత్రాత్మ చేత బాధపడుతున్నటువంటి వారు కొంతమంది లోకంలో ఉన్నారు. ఆ అపవిత్రాత్మల చేత వారు ఎలా ఉంటారంటే ఒంటి మీద వస్త్రాలు ఉంచుకోరు, రకరకాల పనులు చేస్తూ ఉంటారు, పిచ్చి పిచ్చిగా ప్రార్థిస్తూ ఉంటారు. కర్రలో ఆకులు చెత్త చెత్త ఎన్ని పట్టుకుంటూ ఉంటారు. పొలిగేది అదో పట్టుకుంటారు. ఆ ప్యాంట్ జారిపోతుంది, చెయ్యకు ప్యాంట్ చేతులు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. అట్లా కొంతమంది మాట్లాడతారు వాడు. ఎందుకంటే వారు అలా కొనసాగుతూ ఉంటారు. అపవిత్రాత్మ చేత కొంతమంది నలిగిపోతూ ఉంటారు, బాధించబడుతూ ఉంటారు. అట్లాంటి వారికి విడుదలను కలిగించడానికి వారికి అధికారం ఇచ్చాడు. రెండోది ప్రయాణం చేసి
చేతి కర్ర దేనికి గుర్తుగా ఉందో తెలుసా? అది ఒక కాపరికి గుర్తుగా కనపడతాం. అందుకని గొర్రెల కాపరి యొక్క చేతిలో ఖచ్చితంగా కర్ర అనేది ఉంటుంది. అంటే ఆ చేతి కర్రకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. విషసర్పాలను, విషపూరితమైన విషయాన్ని కూడా వాటిని ద్వారా కూడా ఉపయోగించవచ్చు. మరి నడవడానికి ఉపయోగపడుతుంది. కూడా ఆ శిష్యులుగా కూడా ముసలోడు ఉన్నారనుకోండి, రెండు కాళ్ళు నడవగలరా? సపోర్ట్ ఏం కావాలి? కాబట్టి చేతి కర్రలు తప్ప రొట్టెలైనను జాలెలైనను సంచిలో సొమ్ములైనను తీసుకున్నట్ట. ఏం తీసుకెళ్తాడు చెప్తాడు ఆయన? రొట్టెలైనను అంటే ఆహారము మీరు కనుక తీసుకుని వెళ్ళకండి. ఎందుకని తీసుకుని వెళ్ళొద్దని చెప్తున్నాడంటే, ఇదిగో దేవుని యొక్క పని చేస్తున్నటువంటి వారికి ఆహారం ఎవరు పెట్టాలి అంటే ప్రజలే పెట్టాలి. ఎవరు పెట్టాలి? ప్రజలే పెట్టాలి. కాబట్టి ఎందుకని అంటే ఎవరైతే ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు వారికి ఎవరైతే ఆహారం పెడతారో వారు తప్పనిసరిగా ప్రతిఫలం అనేది పొందుకుంటారు. రెండవది జాలెలను అంటే సంచి. సంచి పట్టుకుని కొంతమంది ఐదారు సంచి తెచ్చారు. ఒక కర్మ కాలిపోయి సంచి తెచ్చాడు ఆయన. ఎంత సంచి తెచ్చాడు ఆయన అంటే డబ్బుగా మాట్లాడే ఉంటారు. ఎంత అవసరం తెచ్చాడండి ఆయన. ఒకవేళ చిన్నది తెచ్చాడు అనుకోండి ఏంటంటే చిన్న తెచ్చారన్నమాట. అందుకని పెద్ద తెచ్చారంట కానీ చిన్నది తీసుకొచ్చి చిన్నది తెచ్చారంట కానీ అసలు సంచేపట్టే మాట ఉదాహరణ. అంటే నీవు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే అది మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి వస్తువులతోనే ఇవ్వాలని అర్థం. కాబట్టి జాలెలైనను సంచిలో సొమ్ములైనను అంటే సొమ్మును కూడా తీసుకుని వెళ్ళదు. ఎందుకని? మీరు ఏ ఇంటికి వెళతారు, ఏ గ్రామానికి వెళతారు, ఏ పట్టణానికి వెళతారు, ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తారు, ఎవరైతే మిమ్మల్ని ఆదరిస్తారు అంటే ఆహారంతో కానివ్వండి, ఏదైనా వస్తువు రూపంలో కానివ్వండి, లేదా ఏదైనా ధనము రూపంలో కానివ్వండి. కాబట్టి అట్లాంటివి మీరు తీసుకుని వెళ్ళవద్దు. ఎందుకంటే అట్లాంటి వాటిని ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు వారే సమకూరుస్తారు, వారే సమకూర్చారు. కానీ అట్లాంటి మనసు ఎవరికి ఉంటుందో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగినటువంటి వారికి మాత్రమే ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి జీవించే వారికి ఉంటుంది. మరి మిగిలిన వారికి ఉన్నదా అంటే ఎలా ఉంటుంది? దేవుని ప్రేమిస్తేనే కదా దేవుని యొక్క మాట విని చేయగలిగేది. దేవుని ప్రేమించకపోతే దేవుని మార్గములు, దేవుని యొక్క లేఖనాలను బట్టి నడవగలమా అంటే నడవలేదు. ఒక ఆయన అన్నారు, ఒక 5వ సహోదరుడు, ఏమండి మా ఊళ్ళో చర్చ ఉంది, 5,000కి 50,000 ప్రతి సంవత్సరం 50,000 ఇస్తామండి. ఎన్ని గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళకి గ్రామం మీద వచ్చినటువంటి సంపదల నుంచి చర్చికి ఎంత ఇస్తామండి, మేము మా చర్చికి 50,000 ఇస్తామండి ప్రతి సంవత్సరం. ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఆయన అప్పుడే తినడానికి హక్కు లేదా? ఆయన పోషించబడడానికి హక్కు లేదా? అలాంటప్పుడు ఇప్పుడు మానేయండి. ఇచ్చి మళ్ళీ ఆయన ఏం చేస్తాడు అంటే దేవుడు ఆయనకు ఏ విధంగా ప్రేరేపిస్తే ఆ విధంగా వాటిని ఖర్చు పెడతారు. అవునా కదా? ఎలా పడితే అలా దేవుని యొక్క వాక్యాన్ని బోధించినటువంటి సువార్థికులు
క్రమమైనటువంటి విధానంలో వాటిని ఉపయోగిస్తారు. ఆ ఉపయోగించేటువంటి ప్రతిఫలము ఎవరైతే ఇచ్చారో వారికి ఖచ్చితంగా దీవెన ఆశీర్వాదం అనేది దేవుడు ఇస్తారు. అది కనబడదు. దేవుడు నీవు కనిపించేలాగా చేస్తాడు. ఒకనొక టైంలో నీవు చేయవలసిన పని నువ్వు చేయాలి. నీవు దేవుని చేత మహిమ మరచబడతావు. ఒకనొక టైం వస్తుంది, రాకపోతే. కాబట్టి రొట్టెలను, జాలను, సంచిలో సొమ్ములను తీసుకునగా చెప్పులు తొడుక్కుని 2 అంగీలు వేసుకొని వద్దని వారి అంటే ఎన్ని వస్త్రాలు వేసుకొని తీసుకుని వెళ్ళాలమ్మా? 2 ఒకటే ఎక్కడ ఉంటుంది? సంచిలో ఉంటుందా, ఒంటి మీద ఉంటుందా? శరీరం మీద. ఒంటి మీద ఉంటుంది. అంటే ఏంటి? ఎవరో ఒకరు ఖచ్చితంగా బట్టలు అనేవి పెట్టాలి. ఒకటి మాత్రమే 2 అంగీలు వేసుకోవద్దని వారికి ఆజ్ఞాన్ని ఇచ్చారు. ఆజ్ఞ అంటే దేవుని యొక్క శాసనం. అంటే ఎవరైతే చేర్చుకుంటారో వారే మీకు ఏమేమి ఏర్పాటు చేస్తారు? ఆహారము, తర్వాత ధనము, ఇంకేమైనా కావాలంటే అవన్నీ కూడా మీకు వారే ఏర్పాటు చేస్తారు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నారు. తర్వాత మరియు ఆయన వారితో ఇట్లను, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించగలరు, మీరెక్కడ ఏ ఇంటికి అంటే ఏ ఇంటికైతే మీరు వెళతారు అక్కడ నుండి మీరు బయలుదేరే వరకు ఆ ఇంటనే బస చేయుడి. అంటే ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తారో, ఎవరైతే మిమ్మల్ని ఆదరిస్తారో వారి దగ్గర ఉండండి. ఒకవేళ మిమ్మల్ని వారు పంపించారనుకోండి, చెప్తారు అయ్యా మరి 2 రోజులు ఉన్నారు కదా, మరి మీరు ఏడుస్తే మరి మేము మా పనులు చేసుకుంటాం అప్పుల్లో తీసుకున్నా ఉన్నారు. పౌలు గారు వాళ్ళ ఇంటి దగ్గరే దగ్గర సుమారు 2 సంవత్సరాలు ఉన్నాడు. ఎందుకని ఉన్నాడు అని అంటే వాళ్ళు చేసే వృత్తి, ఈయన చేసేటువంటి వృత్తి వృత్తినే. కాబట్టి వారితో కలిసి, ఎందుకంటే ఆయనను ప్రేమించేటువంటి కుటుంబం వారికి ఉంది, భార్య భర్తలకు ఉంది. అందుకని వారితో అంతకాలం అక్కడ ఉన్నాడు ఆయన. ఇంకా కొంతమంది స్త్రీలు, కొంతమంది వారు కూడా పౌలు గారి యొక్క సువార్త సేవ పరిచయంలో సహకరించారు. అట్లాగే ఆయన అంటున్నాడు, మీరు ఏ ఇంటికైతే వెళ్తారు అక్కడే ఉండండి, అక్కడ బస చేయండి. ఏ స్థలమందరిలో జనులు మిమ్మల్ని చేర్చుకొనక, అంటే ఏ స్థలంలో జనులు మిమ్ము చేర్చుకొనక. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? చేర్చుకోరు. ఏమంటారు? పెద్ద బయలుదేరే సరి చేసుకుని అంటారు. అంటే వారి యొక్క ఆలోచన వారు 1 రూపాయి కూడా సహాయం చేయరు, కానీ వారి నోటి వెంట ఆ డైలాగ్ మాత్రం చాలా స్పీడ్గా వస్తుంది. ఏటీలు 10 మాట లేకుండా సర్చ్ చేసుకుని బైబిల్ వేసుకుని తిరుగుతారు అని అంటారు. విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యము ఏదైతే చెప్తా ఉందో దాన్ని చేస్తున్నారు వాళ్ళు. కొంతమంది సువార్థికులు హాస్పిటల్స్ లో ప్రేర్ చేయడానికి వెళ్తారు. మన అనాథాయి బాగుంట వర్మ హాస్పిటల్ ఉంటే ఆమె మరి ఏమనుకుంటూ మన దగ్గర బైబిల్ కూడా లేదు, బ్యాంకులో అయితే ఉంది, కానీ ఆమె ఏమనుకుంటారు లోపల ప్రసాద్ అయిపోయి ప్రార్థన చేయండి, లోపల వేసి లోపల ఇక్కడ ఉండి నేను చేస్తానని నేను కూర్చుని అతను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే విశ్వాసంతో నీవు ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా దేవుడు
ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు జనులు మిమ్మలను చేర్చుకొనకపోతే, అంటే చేర్చుకోనటువంటి ప్రజలు కూడా ఉంటారు కాబట్టి ఆయన ముందుగానే చెప్తూ ఉన్నాడు. జనులు మిమ్మలను చేర్చుకోకపోతే, రెండవది మీ మాటలు వినకుండా ఉంటే, మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు మీరేం చేయాలి? మీ పాదముల క్రింద ధూళి దులిపివేయుడి. పాదములకు అంటుకున్నటువంటి ధూళి అట ఆ ఇంటి దగ్గర దులిపి వెళ్ళాలి. కొన్నిసార్లు కొంతమంది ప్రవర్తించేటువంటి విధానం బట్టి కోపం వచ్చింది, వస్తుంది. వీళ్ళేదో ప్రేమిస్తారని ఆదరిస్తారని వెళితే వీళ్ళు ఆదరించకపోగా, ప్రేమించకపోగా, సహాయం చేయకపోగా అనరాని మాటలు అన్నారని కొంతమంది చిరుకులాంటి బయటకు వచ్చేరా. ఎంత కమ్మగా ఉంటాయో రండి అన్నారు ఇంట్లోకి. మంచినీళ్ళు బాగానే ఇస్తారు. ఆ తర్వాత ఎందుకు పిలిచారు అంటే సహాయం నిమిత్తము మీరు వెళ్ళారు, వాళ్ళు పిలిచారు. తీరా ఒట్టి మాటలు చెప్పి పంపించేస్తారు. అప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుంది? ఆయిగా వస్తారు బయటికి, బాధతో వస్తారు. కాబట్టి దేవుని కలిగినటువంటి వారు అలా ఉండకూడదు. కాబట్టి జనులు మిమ్మలను చేర్చుకునగా ఉండేవారుగా ఉండకూడదు. మీ మాటలు వినేవారుగా ఉంటారు, వినకుండా ఉంటారు, ఉండేటువంటి వారు ఉంటారు. ఎట్లాంటప్పుడు ఏం చేయండి? మీ పాదముని అక్కడ దులిపేసి వచ్చేయండి. అదే రేపు తీర్పు దినాన సాక్ష్యముగా ఉంటుంది. కాబట్టి అంటే చాలా జాగ్రత్తగా సువార్థికుల పట్ల, కాపరుల పట్ల మనము ఉండాలి. అంటే ఒక బాధ్యత కలిగి ఉండాలి అనే విషయము నాకు అర్థమవుతావు. తర్వాత అన్నాడు, కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవాలని ప్రకటిస్తూ ఉన్నారు. ఏం పొందాలండి? మారు మనసు అంటే ఒక సువార్థికుడిని లేదా ఒక కాపరిని ప్రేమించాలి అంటే, ఆదరించాలి అంటే, కనీసం గౌరవించాలి అంటే ఏం పొందాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందితే దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా నడవడానికి, ప్రవర్తించడానికి, జీవించడానికి, ఆ విధంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా ప్రతి ఒక్కరికి ఉండవలసింది ఏమిటి అంటే మారు మనస్సు పొందాలి. అందుకని యేసుక్రీస్తు వారు కూడా ప్రారంభంలో యోహాను గారు చెరపట్టబడిన తరువాత ఆయన కూడా కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని గలిలయ ప్రాంతంలో ఆయన ప్రకటించిన వాడుగా మార్కు సువార్త 10వ అధ్యాయం 14-15 వచనాల్లో మనకు కనబడుతుంది. కాబట్టి శిష్యులకు కూడా ఆయన ఏ పనైతే చేశాడో అదే విషయాన్ని తన శిష్యులకు కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మారు మనసు పొందాలి అని ప్రకటన చేయండి. ఎందుకనంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా, ఈ భూమి మీద ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా మారు మనసు పొందాలి. మారు మనసు కనుక పొందగలిగితే దేవుడు నీతో ఉంటాడు, నీతో కలిసి ప్రయాణం చేస్తాడు, నీ దగ్గరకు వస్తాడు, నీ అక్కను తీరుస్తాడు, నీతో కలిసి ఉంటాడు. ప్రాణంలో ఆదాము అవ్వలు ఏదేని తోటలో ఉన్నప్పుడు సాయంకాలపు సంధ్యవేళలో యెహోవా దేవుడు ఆ తోటలోకి వచ్చినప్పుడు ఆదాము చక్కగా ఆయనతో మాట్లాడాడు. ఇప్పుడు కాలంలో ఎలా మాట్లాడతాడు? ఆయన దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మీరు మారు మనసు పొందవలనని
కాబట్టి మారు మనసు పొందాలి అని వారు ప్రకటిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. రెండవది, అనేక దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నారు. ఎందుకనంటే ఆ దయ్యాలు వారిని పట్టి పీడించడం వల్ల వారు చేయవలసినటువంటి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించడం లేదు అని అర్థం. అవునా కదా? కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా పిల్లలే ఈ దయ్యం పట్టిందే అంటారు అనరా అంటారు. ఎందుకని? వాడు మాట వినట్లా, చెప్పిన పని చేయట్లేదు, అందుకని మీకు దెయ్యం పట్టింది అంటారు. కొంతమంది ఉంటారు తిరుగు దయ్యాలు పడతాయి, ఇక ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. ఇంటికి ఎప్పుడు యాసవలే యాసవులు అరణ్యంలోనే వాసం చేశాడట. గుడారంలో వాసం చేసి తక్కువ, అరణ్యంలో వాసం చేసి ఎక్కువ. దానివల్ల ఏం కోల్పోయాడు? ఆశీర్వాదాన్ని కోల్పోయాడు, తన వంశావళినే కోల్పోయాడండి. చరిత్రలో చరిత్ర ఎంత గొప్పగా చెప్పిందో. యాసవులు రామదినాలు ఎదోమీరుగా పిలువబడ్డారు. కాబట్టి విడిచిపెట్టబడినటువంటి జాబితాలో వెళ్ళిపోయాడు. కష్టపడి ఆహారం సంపాదించిన వ్యక్తి కాలక్రమేణా ఏమిటంటే అరణ్యవాసిగా మిగిలిపోయాడు. తల్లిదండ్రుల చుట్టూ ప్రదర్శన చేసిన వాడు ఆశీర్వాదాలు పొందుకునేటువంటి కర్తగా, యజమానిగా, దేవుని యొక్క మన్ననలు పొందినటువంటి వాడుగా, మోషే గారు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను పిలిపించుకునేటువంటి స్థితిలోనికి యాకోబు గారు వెళ్ళా. కాబట్టి అందుకని మారు మనసు పొందాలి. అనేక దయ్యములతో బాధపడేవారు దేవుని యొక్క చిత్తమును నెరవేర్చలేరు, దేవుని యొక్క మార్గంలో జీవించలేరు. మా బాబాయ్ ఉన్నాడు, మా చిత్తాత్ముడు, ఆమె 2 సంవత్సరాల సీనియర్, గ్రామంగా పనిచేసి దేవుడి కృపను బట్టి అప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం వారికి 10వ తరగతి పాస్ అయిన వారందరికీ కూడా ప్రమోషన్ ఇచ్చారు. వ్యక్తి పని చేసే వాళ్ళకి విఆర్ఓగా చేశారు. కొంతకాలం బాగా చేశాడు. తర్వాత రావుడు అనేటువంటి దయ్యం పట్టింది. ఇప్పటికీ మన రోడ్డు మీద కనబడితే ఏం తీసుకున్నా బాబాయ్ గారు 20 రూపాయలు సరే జోబులు అంటే 20 రూపాయలు ఇచ్చారు. 20 ఎక్కడికి వెళ్తున్నాడు? ముందు 20 తక్కువ డబ్బులు అన్నాడు. తర్వాత డబ్బులు కనబడేప్పటికి 50 కాగితం అన్నాడు. చూడండి, ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు దేనికి బానిసైపోయాడంటే రాగుడు అనే దయ్యం బట్టి అది మొదట బాగా బానిసైపోయాడు. ఒక హోదాగా ఉద్యోగం చేసుకోగలిగినటువంటి స్థితిని కలిగినటువంటి వ్యక్తి డబ్బులు అడుగుతూ మందు తాగడానికి డబ్బులు అడుగుతున్నాడంటే నిజంగా ఎంత భయంకరమైనటువంటి విషయం అండి. అతని తోటి వారికి కానీ, అతని కింద వారికి కానీ, పై ఉన్నటువంటి వయసును బట్టి చూస్తే జాలి వేస్తుంది. ఎటువంటి స్థితిని కోల్పోయాడు అని కదండి. కాబట్టి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క జాబ్ ఇచ్చినప్పుడు, ఒక వృత్తిని ఇచ్చినప్పుడు దాన్ని బాధ్యతగా చేసుకుంటే ప్రమోషన్స్ వస్తాయి. అది ఉద్యోగం చేసేవాళ్ళు తెలుసు, అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా. బాధ్యతగా చేస్తే ప్రమోషన్స్ వస్తాయి, బాధ్యతగా చేయకపోతే డిమోషన్ వస్తుంది, వెనక్కి పోతారు. ముందుకెళ్ళవలసిన ఏముందంటే. కాబట్టి ఇక్కడ అనేక దయ్యములను వెళ్ళగొట్టుచూ ఉండేదాచి అనేక రోగులను స్వస్థపరుస్తూ ఉన్నారు. చూడండి, నూనె రాసి మరి ఏం చేస్తున్నారంటే రోగులను. కాబట్టి ఇలా శిష్యులు ఈ పనులన్నీ కూడా చేసినట్లుగా చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుని యొక్క సువార్త సేవా పరిచర్య చేసినటువంటి వారిని ఏం చేయాలంటే, ఒకవేళ ఆకలి ఉంటే లేదా ఏమైనా అవసరతలు ఉంటే సహాయం చేయాలి.
అంటే ఇవన్నీ ఎందుకని చేయాలి అంటే అలా చేస్తే ఎవరికి చేసినట్లు? దేవుడికి చేసినట్లు. కాబట్టి నీవు సాటి నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తికి నీవు ఎప్పుడైతే సహాయం చేస్తావో అది దేవుడికి చేసినట్లే. దాన్ని చేసినటువంటి విషయాన్ని రహస్యంగా ఉంచాలి. అది దాని ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం ఎలా జీవిస్తూ ఉన్నాం, ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాం, ఎలా నడుస్తూ ఉన్నాం. కాబట్టి కనీసం కొన్ని పనులైనా చేసేవారుగా అలవాటు చేసుకోవాలి. ఏం చేయాలి? అలవాటు. కొంతమంది గ్రామం నుంచి ఇతర దేశాలకు వెళ్తున్నారు, తర్వాత వస్తున్నారు, మళ్ళీ వెళ్తున్నారు. వచ్చారు, ఓకే. వెళ్ళేటప్పుడైనా కనీసం ఒక కృతజ్ఞత గుండెకైనా పెట్టించుకోవాలి కదా. సంఘాన్ని పిలిచి, ఎందుకంటే దైవజనులు సంఘము వారి వరకు ప్రార్థన చేస్తారు. కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా ఒక కృతజ్ఞత కూడిక అనేది ఏర్పాటు చేసుకోవడం అనేది మంచిది. ఒకవేళ చేసుకునేటువంటి అవకాశం లేకపోతే కనీసం ఏదో ఒకటి చేయాలి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అంటే ఆ విధంగా చేయడం వల్ల మనము దేవుని యొక్క మార్గంలో నేను కూడా ఎంతో కొంత నడుస్తున్నాను అనేటువంటి సంతృప్తి అనేది ఉంటుందా ఉండదా? కాబట్టి దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఆయన తెలియజేస్తూ ఉన్నారు ఆ ప్రకారంగా నడవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేసేటువంటి ఆలోచన, మనస్సు, అటువంటి సిద్ధపాటు అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇవ్వాలి అని ప్రార్థన చేద్దాం. అంటే కృపా దేవుడు మనందరికీ తోడుగా ఉండుగాక. ఆమేన్.